హలో అండి, నమస్తే. అరకులో నేనైతే ఒక మ్యూజియంకి వెళ్ళాను. అక్కడ మన నల్లమల మ్యూజియం ఎలా ఉందో సేమ్ అలాగే మైన బొమ్మలతో ఆ అరకు ట్రైబ్స్ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, క్రాప్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, వాళ్ళ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది అక్కడ మ్యూజియంలో పెట్టారు. ఇవి చూసారా? ఇది ఎలకలు పట్టడానికి యూజ్ చేసే బోన్ అంట. అది ఏంటి అనే పేరు కూడా అక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పంచాయతీ జరుగుతుందండి. పంచాయతీ అనేది వీళ్ళకి ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా సాల్వ్ చేస్తారేమో. సేమ్ చూడ్డానికి వీళ్ళు రియల్గా మనతో పాటు మనుషులేనే, అంటే అక్కడ పక్కన నిల్చుంటే వీళ్ళు నిజంగా మనుషులేమో అని మాట్లాడేయడానికి వెళ్తాము. అట్లా అంత రియాలిటీ ఉంది అక్కడ పిక్స్లలో, ఆ స్టాచ్యూస్లో. వాళ్ళు చూడండి వేటకి వెళ్ళే విధానము, అంటే వాళ్ళ జీవన విధానంలో మెయిన్గా ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళ వేట విధానం కానీ వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. ఇవి చూడండి, దున్నపోతు కొమ్ములంట అక్కడ పెట్టారు నేమ్ అలా. వాళ్ళు బియ్యంని ఎలా ఫైన్గా చేసుకుంటున్నారు, వాటిని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా దంచడం అనేది ఇవన్నీ ఇందులో నేనైతే కొన్ని చూశాను, కొన్ని అయితే కొత్తగా అనిపించాయి. కొత్తగా అనిపించిన వాటిని అయితే నేను కొంచెం అక్కడక్కడ జూమ్ చేశాను. ఇవి చూడండి, వాళ్ళు ఎలా అడవిలో ఎలా వెళ్తారు, పశువులను ఎలా వేటాడతారు, వాళ్ళ ఇంటి యొక్క అంటే వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి అనేది చూస్తే అది సేమ్ గుడిసె మాదిరిగా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎట్లా అంటే ఒక విలేజ్ లైఫ్ స్టైలే ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు యూజ్ చేసే ఆ స్పైసెస్ కానీ ఆ లైఫ్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. వాళ్ళు కొంకణి లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు. సేమ్ ఇక్కడ ఈ పిక్స్లలో ఎలా ఉన్నారో చూడడానికి మనుషులు కూడా అలానే అదే క్లోతింగ్, అదే వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఇదంతా సేమ్ ఉందన్నమాట. ఆ ఇల్లు అయితే నిజంగానే లోపల ఉన్నారేమో, వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళారేమో అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ఆ వెదురుతో యూజ్ చేసేటివన్నీ యూజ్ చేశారు వాళ్ళు. ఎక్కువగా వెదురు అండ్ మట్టితో చేసిన ఐటమ్స్ని ఎక్కువ వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేసేటట్టున్నారు కాబట్టి ఎక్కువ అవే డిస్ప్లే చేశారు. మనలాగా సిల్వరు, ఇంకేమంటారు, నాన్ స్టిక్ ఇలాంటివి అయితే అస్సలు వాళ్ళ దగ్గర కనిపించలేదు. వాళ్ళు యూజ్ చేసే మట్టి కానీ చూడండి, ఆ అబ్బాయి ఆ ఇంటి పక్కల వాళ్ళు వంట విధానము, పండుగలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆ మ్యూజియంలో అయితే చూపించారు. వాళ్ళు వేట ఎలా వెళ్తారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ మార్కెట్ ఏంటి, ఫుడ్ ఏంటి, టోటల్గా ఈ మ్యూజియంలో అయితే చూపించారు. వాళ్ళ చూడండి పండుగ రోజున సీన్ ఎలా ఉంటుంది అనేది. ఇది వాళ్ళ యొక్క డ్యాన్స్, దింసా డ్యాన్స్ అంటండి. అక్కడ ఎవ్రీడే 5 to 7 PM వరకు డ్యాన్స్ షో అయితే ఉంటుంది. నేనైతే అది మిస్ అయ్యాను. ఈ వేటా విధానంలో చూడండి, వాళ్ళు పాయింట్ చూసి ఎలా చూస్తున్నారు వేటాడడానికి, ఏది యూజ్ చేస్తున్నారో అదైతే వాళ్ళు పక్కా అక్కడ డిస్ప్లే చేశారు. ఇది ఆ ట్రైబ్స్ మొక్కే దేవాలయం అంట, వాళ్ళ దేవత. మనం కూడా ఇక్కడ నాగదేవతని మొక్కుతాం కదండి. అయితే ఇది 2 ఫ్లోర్స్లలో ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, ఇందాక చూపించింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాయంటే వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ యొక్క వ్యవసాయ విధానం ఏంటి అనేది, వాళ్ళు పండించే పంటలు ఏవి, అందుకు వాళ్ళు వాడే ఆ చెక్కతో చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని ఇక్కడ చూపిస్తున్నారు కదా. అది మార్కెట్ అండి. ఇక్కడికి మ్యూజియంకి వెళ్తుంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ని నేను రియల్ లైఫ్లో ఎంజాయ్ చేశాను, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను. సేమ్ ఈ మార్కెట్ ఎలా ఉందో సేమ్ అవే బుట్టలు, అవే కూరగాయలు, అలా సేమ్ అక్కడ ఏం దొరుకుతాయో అవే పిక్ చేసి అక్కడ పెట్టారు. అది ఇక్కడ చూడండి, మన ఇంటి పక్కన పెద్దమ్మ పిన్నమ్మ ఇంటికి వెళ్ళినట్లుందిలే, ఆమె బియ్యం ఎలా జరుగుతుంది చూడండి. నాకైతే ఈ ప్రాసెస్ వచ్చండి, మీకు వచ్చా? ఒకసారి ట్రై చేయండి, కింద అయితే పోయకండి. ఇక్కడ చూడండి, ఈ మంచము ఇవన్నీ రియల్గా అయినా టచ్ చేసి చూద్దాం అనుకున్నాను కానీ మొత్తం గ్లాస్తో క్లోజ్ చేశారు, లాక్ చేసేసారు. ఇదైతే పెళ్లి సీన్ అండి, చాలా బాగా నచ్చింది నాకు. స్వీట్ అండ్ సింపుల్గా ఉంది. ఇదంతా చూస్తుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నేచర్ చాలా దగ్గర ఉందని అర్థమైపోయింది కదండి. చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.